మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ నెల్లూరు. నేను కావ్య శ్రీనివాస్. ప్రతి ఒక్క ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ ఆలయ విశిష్టత, నిర్మాణ రహస్యం, అలాగే ఆ ఆలయంలో ఉన్నటువంటి ఎనర్జీ పాయింట్స్, అవన్నీ మీకు తెలియజేయడమే మా ఈ చిరు ప్రయత్నం. ఇందులో భాగంగా వివిధ వైవిధ్యమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు మీకు పరిచయం చేసిన ఈ సిరీస్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం మల్లాం గ్రామంలో ఉండేటటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద ఇప్పుడు మనం ఉన్నాం. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి స్వహస్తాలు ఉండవు. పైగా ఇక్కడ ఉన్నటువంటి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఉన్న స్వామివారిని దర్శించి మనస్ఫూర్తిగా కోరుకుంటే కేవలం 41 రోజుల లోపల మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇంకా ఈ ఆలయానికి సంబంధించి ఎన్నో విశేషాలు ఉన్నాయి. అవన్నీ మీకు తెలియజేస్తాను, పదండి. చాలా మంది స్త్రీలు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం సంతానలేమి. అయితే మల్లాం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఎక్కడ ఏ పూజ చేస్తే సంతానలేమి సమస్య తీరుతుందో ఆలయ ప్రధాన అర్చకులను అడిగి తెలుసుకుందాం. స్వామి చెప్పండి. సంతానం లేని వారు ఆడవాళ్ళు ఇక్కడ వచ్చి ముడుపు కట్టి మొక్కొని వెళ్తే సంతానం కలుగుతుంది. ఇక్కడ కట్టిన తర్వాత 6 ప్రదక్షిణాలు చేస్తారు స్వామివారికి. అట్లా 6 వారాలు చేస్తారు. చేసిన తర్వాత 6వ వారం అయ్యేటం తర్వాతకి వాళ్ళకి ప్రెగ్నెన్సీ సఫలమవుతూ వాళ్ళు అనుకున్నటువంటి కార్యం సఫలమవుతూ ఉంటుంది. అందువల్ల ఇట్లా ఆడవాళ్ళంతా ఇక్కడ ముడుపు కట్టి వెళ్తూ ఉంటారు. ఆదివారం, మంగళవారం, 6 వారాలు 6 ప్రదక్షిణాలు మనకు రిజల్ట్ వస్తుంది. స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రదక్షిణ రూపంగా వస్తూ ఉంటారు కదా స్వామివారు. అప్పుడు ఆలయంలో ఉన్నటువంటి కొన్ని పాయింట్స్ దగ్గర ఆగి అక్కడ హారతి తీసుకొని ఖచ్చితంగా కాసేపు ఉండి భక్తులకు దర్శనం ఇచ్చి వెళ్తూ ఉంటారు. అలాంటి వన్ ఆఫ్ ది పాయింట్ ఇప్పుడు మనం అక్కడ ఉన్నాం. ఇక్కడ ఈ ఎనర్జీ పాయింట్ దగ్గర మనం స్వామివారిని ధ్యానించినా పూజించినా ఎలాంటి ఫలితాలు వస్తాయో సార్ అని తెలుసుకుందాం. సార్, ఇది మనం ఇంతకు మునుపు ఆరోగ్యానికి సంబంధించిన ఎనర్జీ పాయింట్ 1 చూసామండి. ఇది ఎనర్జీ పాయింట్ నెంబర్ 2 ఈ ఆలయంలో. ఈ ఎనర్జీ పాయింట్ 2లో ఎవరెవరు రావాలి, ఎవరెవరు ఇక్కడ 17 నిమిషాల నుంచి 24 నిమిషాలు లేదా 24 నిమిషాల నుంచి 41 నిమిషాలు ఇక్కడ కూర్చొని ధ్యానం చేయడం వల్ల వాళ్ళకి కలిగే ఉపయోగాలు ఏమన్నా ఉంటే, ఎవరన్నా రుణబాధలు ఉన్నవాళ్ళు, విపరీతమైన అప్పులు ఉన్నవాళ్ళు, శత్రువులు విపరీతంగా అంతర్గత బహిర్గత శత్రువులు ఉన్నవాళ్ళు, ఎవరికైనా రాజకీయ ప్రత్యర్థులు ఉన్నవాళ్ళు, రాజకీయంగా ఉన్నవాళ్ళు కూడా రాజకీయ ప్రత్యర్థుల కుయుక్తులు తప్పించుకోవడానికి వీటికి అన్నిటికీ కూడా ఒక రక్షణ వ్యవస్థ కావాలండి. ఈ రక్షణ వ్యవస్థను ఏర్పరిచే పాయింటే ఈ ఎనర్జీ పాయింట్ అండి. ఈ ఎనర్జీ పాయింట్లో ఇక్కడ రావడం వల్ల మీరు ఇక్కడ 18 నిమిషాల నుంచి 24 నిమిషాలు మామూలుగా రుణ బాధలు ఉన్నవాళ్ళు, శత్రు బాధలు ఉన్నవాళ్ళు, ఇది ప్రత్యేకంగా ఇది చెప్పాలి అంటే రాజకీయ నాయకులకి ప్రత్యర్థుల దగ్గర నుంచి వాళ్ళ కుయుక్తుల నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు రాజకీయ నాయకులు ఈ పాయింట్లో 41 నిమిషాలు ఖచ్చితంగా ఇక్కడ ఉండాలండి. ఖచ్చితంగా ఉండడం వల్ల మీకు తెలియని ఎలాంటివైనా ఏదన్నా కుట్రలు కానివ్వండి, ఏదన్నా అవతల పక్క ప్రత్యర్థులు మీ మీద ఉపయోగించేది ఏదన్నా కూడా వాటి నుంచి బయటపడాలి అంటే, వాటి నుంచి రక్షణ కావాలి అంటే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ 41 నిమిషాలు కూర్చోవాలండి. అండ్ నేను మీకు ఇంత మునుపు చెప్పాను, ప్రతి ఒక్క ఎనర్జీ పాయింట్ ప్రతి ఒక్క ఆలయంలో చెప్పబడింది. వీటిల్లో మాకు ఎలా నమ్మకం వస్తుంది అంటే మీరు ప్రశ్న నన్ను అడగవచ్చు. ఎందుకంటే అందరికీ వచ్చేది ఇక్కడ వస్తేనే ఎందుకు ఆలయం అంతా ఒకటే కదా అని. ఈ పర్టికులర్ ఎనర్జీ పాయింట్లో మీరు కానీ సూక్ష్మంగా గమనించగలిగితే మీ యొక్క బ్రీతింగ్ ఏదైతే ఉందో, మన శ్వాసలు నిమిషానికి 15 నుంచి 21 తీసుకుంటామండి. అందుకే దేవుడిచ్చిన మన శ్వాసల కౌంట్ 54 కోట్లు. దీన్ని 70 సంవత్సరాలు ప్రామాణికంగా తీసుకుంటే ఒక నిమిషానికి మనం తీసుకునే శ్వాసల వేగం 15 నుంచి 21 వరకు. ఈ ఎనర్జీ పాయింట్లో మీరు నిలబడుకొని 3 నిమిషాల తర్వాత మీరు శ్వాస వేగాన్ని కానీ గమనిస్తే నిమిషానికి ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా
ఎలాంటి సాధన లేకుండా 6 నుంచి 9 వరకు వస్తాయండి. దాదాపుగా 15 నుంచి 21 శ్వాసల వేగాన్ని మీకు తెలియకుండానే శ్వాస వేగం నియంత్రణ జరిగి ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మీరు ధ్యానం చేయకపోయినా శ్వాసను గమనించండి. మీ కౌంట్ ఎంత అవుతుంది అంటే 3 నిమిషాల తర్వాత ఆటోమేటిక్గా వేగం 6 నుంచి 9కి వస్తుందండి. ఆ పాయింట్ అయితే ఇంకా 5 నుంచి 3కి కూడా వస్తుంది. ఇంకొంచెం ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి, మెడిటేషన్ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి, లేని వారు కానీ మీరు గమనించగలిగితే మినిమం 9 శ్వాసలు అనేవి ఖచ్చితంగా వస్తాయండి. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం మార్క్ చేసిన ఎనర్జీ పాయింట్స్లో మీ శ్వాసను మీరే గమనించండి, మీ శ్వాస వేగాన్ని మీరే లెక్కించండి, మీకే ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. సో ఈ ఎనర్జీ పాయింట్ ఆలయానికి ఎగ్జాక్ట్గా ఎక్కడుందో పూజారి గారిని అడిగి తెలుసుకున్నాం. సార్ ఒక్కసారి ఎగ్జాక్ట్గా స్వామివారికి ఉత్తర వైపున శిఖరానికి ఆపోజిట్లో ఉంది. విమాన శిఖరానికి కరెక్ట్ ఆపోజిట్లో ఉత్తర భాగంలో ఉంది. ఓకే, ఇప్పుడు 41 నిమిషాలు ఉండాలి అని చెప్పారు సార్. ఆ 41 నిమిషాలు కూడా ఏ మంత్రం పఠించాలి, ఎలాంటి ధ్యానం చేయాలి? ఓం శరవణ భవాయ నమః, లేదంటే సుబ్రహ్మణ్యాయ నమః. ఒక ఎనర్జీ పాయింట్ అని చెప్పడానికి ఉదాహరణగా స్వామివారి గ్రామోత్సవం బయలుదేరే ముందు కూడా అలంకరణ అంతా చేసుకొని వచ్చి ఇక్కడ ఆగుతారు. ఇక్కడ ఆగిన తర్వాత భక్తి దర్శనం ఇచ్చి హారతి ఇచ్చి పూజ కైంకర్యం అయిన తర్వాతే మళ్ళీ బయలుదేరుతారు. అంటే ఇదొక ఎనర్జీ పాయింట్ అనే దానికి ఇదొక ప్రతీకగా మాకు తెలుస్తుంది. అంటే మనం ఏది యాదృచ్ఛికంగా చెప్పట్లేదు, శాస్త్ర ప్రమాణకంగా శాస్త్రాధికారికంగా మనం చెప్తున్నాం. సో ఇప్పుడు సార్ ఏదైతే చెప్పారో, ఎక్కడైతే ఎనర్జీ పాయింట్స్ చెప్తూ ఉన్నారో అవన్నీ కూడా ప్రతిదీ ప్రూఫ్ ఉందండి. దానికి సాక్ష్యం ప్రధాన అర్చకులు గారే. వారు కూడా బ్రహ్మోత్సవాల టైంలో స్వామివారిని ప్రదక్షిణ రూపకంగా ఇలాంటి ఎనర్జీ పాయింట్స్ దగ్గర కాసేపు ఉంచి హారతి ఇచ్చి బయలుదేరడం జరుగుతుంది. ఇక్కడ ఆగుతాం. ఓకే ఓకే, నెక్స్ట్ ఎనర్జీ పాయింట్ దగ్గరికి వెళ్దామండి. ఆలయంలో ఎక్కడైనా కూడా కాలభైరవ స్వామి తూర్పు దిక్కున ఇలా ఉంటారు. కానీ మల్లాంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో కాలభైరవ స్వామి దక్షిణ దిక్కున ఉన్నారు. ఎందుకు ఇలా ఉన్నారు? ఇలా ఉండడం వల్ల ఎంత పవర్ఫుల్ స్వామి అనేది పూజారి గారు చెప్పారు. సార్ చెప్పండి. ఉండేటువంటి కాలభైరవ స్వామి దక్షిణముఖంగా ఉంటారు. ఈ దక్షిణముఖంగా అంటే మన ప్రేత అంతా కూడా దక్షిణంగా భావిస్తాం కాబట్టి వాటన్నిటిని కూడా తన ఆధీనంలో ఉంచి వచ్చేటువంటి వారికి ఎటువంటి హాని కరపడం చూడటానిగా వాటిని సంరక్షణ చేయడానికిగా స్వామివారి దక్షిణముఖంగా ఉండి, అదిగాక దక్షిణముఖంగా ఉండేటువంటి దేవత ఏదైనా మహాశక్తివంతంగా ఉంటుందని చెప్పి ప్రతీక. మనకు ఉండే కాలభైరవ స్వామి దక్షిణముఖంగా ఉంటారు. చాలా సుందరమైనటువంటి విగ్రహం, చాలా ఉండేటువంటి విగ్రహం కూడా చాలా సుందరంగా ఉండి స్వామివారి పాయింట్ కరెక్ట్గా ఉంటుంది. కాలభైరవ స్వామికి మన ప్రత్యేక పూజలు ఏమైనా చేస్తారు? అష్టమి రోజు అభిషేకం, కాలభైరవం అనేది జరుగుతాయి. చేయించుకుంటే ఇప్పుడు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉండి హాస్పిటల్లో ఉన్నారనుకోండి, ఒక 8 అష్టములకి స్వామివారికి అభిషేకం చేసుకుంటే కంపల్సరీ వాళ్ళకి ఆరోగ్య 8 అష్టములు పూర్తి అయ్యేలోపే వాళ్ళు లేచి చూస్తారు. ప్రత్యేక రీసెంట్గా కూడా మా దేవస్థానంలో పనిచేసేటువంటి ఒక అబ్బాయి కూడా డాక్టర్లు అందరూ హోప్లెస్ తెస్తే 4 వారాలు చేసేప్పటికి అబ్బాయి ఇప్పుడు ఓన్లీ స్వామివారికి అభిషేకం, దీపారాధన, కాలభైరవుడికి అభిషేకం, దీపారాధన. మన శరీరంలో, మన బ్రెయిన్లో అందరికీ కూడా ఫియర్ సెంటర్ అనేది ఉంటుందండి. దాన్ని మనం సైంటిఫిక్గా చూస్తే అమూల్య అంటాం. సో ఆ ఫియర్ సెంటర్ ఓపెన్ అయితే వ్యాధి వలన వచ్చే భయాన్ని కానీ, ఆ తర్వాత మన రుణబాధల నుంచి వచ్చే భయం కానీ, ఏదన్నా ఒక భయాన్ని పోగొట్టాలి అంటే మన శరీరంలో భైరవతత్వం ఉండాలండి. ఈ భైరవతత్వం కానీ ఉన్నంతసేపు కూడా భయంతో పాటు ఆయన దారులు కూడా చూపిస్తాడు. అందుకే శాస్త్ర ప్రమాణంగా కాలభైరవుడికి అతి విశిష్టమైన ఆదివారాలు ఎప్పుడైనా సరే సాయంత్రం రాహుకాలంలో 4:30 నుంచి 6 గంటల మధ్యలో భూష్మాండ దీపాలు, ఇందాక స్వామివారు చెప్పినట్టు భూష్మాండ దీపాలు కానీ పెట్టడం కానీ వెలిగించడం కానీ జరిగితే ఇక్కడ విశేషమైన వాళ్ళకి శత్రుబాధలు, రుణబాధలు, అనారోగ్య బాధలు, ఆరోగ్యాలు, వేటికి సంబంధించిన వాటి అన్నిటికీ కూడా ఒక హీలింగ్ పవర్ అనేది ఇస్తుందండి. మీరు ఒక 6 ఆదివారాలు మీరు కంటిన్యూస్గా కానీ పెట్టగలిగితే మీకు ఉన్న ఏదైనా కష్టాలు, దారి నాకు దొరకడం లేదు, ఏ దారి లేక ఒక మూల కూర్చొని కన్నీరు కార్చే వాళ్ళందరికీ కూడా ఒక దారి చూపించాలి అంటే ఈ కాలభైరవుడికి అలాంటి స్వయంభూ క్షేత్రాల్లో దక్షిణముఖాన ఉన్న వాళ్ళు ఈ 2 కాంబినేషన్స్ చాలా రేర్ కాంబినేషన్స్ అండి. ఒకటి స్వయంభూ క్షేత్రం కావడం వల్ల మహాశక్తివంతం, దక్షిణముఖాన ఉన్న కాలభైరవుడు అతిశక్తివంతం. ఈ 2 ప్రదేశాలలో మిగతా వాటిల్లో మీరు 20-40 వారాలు చేసేది ఇక్కడ 10 వారాల్లో, అంటే దానికి సగానికి సగం తక్కువ చేసినా కూడా అతి శీఘ్ర ఫలితాలు ఇచ్చే వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే కాలభైరవుడు. డాక్టర్స్ కూడా హోప్ వదిలేసిన వ్యక్తి కూడా అక్కడ
నిండు ప్రాణాలు పోసుకొని మన ముందే సజీవంగా ఆరోగ్యంగా తిరుగుతూ ఉన్నారు. పూజారి గారు ఎవరైతే చెప్పారో స్వామి వాళ్ళని పరిచయం చేయండి. ఈయన మన దేవస్థానం స్టాఫ్ అండి. ఇక్కడ సోమవారి పూలు కట్టి ఇస్తుంటారు రోజు కైంకర్యంతో. వీళ్ళ అబ్బాయి వినయ్ కుమార్ అనే అబ్బాయికి ఆరోగ్యం ఫీవర్ లేకుండా వచ్చింది. జనరల్ వైరల్ ఫీవర్ వచ్చింది. ఆ ఫీవర్ ఏంటంటే వాళ్ళు తెలుసుకోకుండా ఒక వారం రోజులు గడిచిన తర్వాత తెలుసుకున్నారు. అందువల్ల అంటే డాక్టర్ పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తే హోప్లెస్ చెప్పారు. అంటే అన్ని చచ్చుబడిపోయినాయి, చాలా కష్టం అని చెప్పారు. అట్లా దాదాపుగా ఒక నెల రోజులు హాస్పిటల్లోనే పెట్టుకున్నానండి. ఈ నెల లోపల 15 రోజులు 20 రోజులు దాటిన తర్వాత ఇట్లా కాలభైరుడికి మన గుళ్ళో ఉన్నాడు కాల శక్తివంతుడు, దక్షిణముఖం మంచి శక్తివంతుడు కాబట్టి ఆయనకి అభిషేకం చేసి ఆ తీర్థం అబ్బాయికి ఇవ్వమని చెప్పాము. అట్లా చేసే ఒక 8 వారాలు చేయమని చెప్పాము. ఆ 8 వారాలు 4 వారాలు చేసేప్పటికి వాళ్ళకి రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్ రావడానికి కూడా వీళ్ళే మనకి ఎవిడెన్స్ అనమాట, మనకి ప్రత్యక్ష సాక్ష్యం అండి. మీ పేరండి? సుబ్రహ్మణ్యం. మీ అబ్బాయా? వినయ్. ఒకసారి చెప్పండి, మీ అబ్బాయికి వచ్చిన సమస్య ఏంటి, ఎంత ప్రాబ్లం ఫేస్ చేశారు, స్వామి వారిని పూజించడం వల్ల మీకు కలిగినటువంటి రిజల్ట్ కూడా వ్యూవర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. జీపీఎస్ అనే జ్వరం వచ్చింది మేడం. నాయుడుపేటకి నుంచి నెల్లూరు తీసుకెళ్ళమన్నారు. కిమ్స్కి తీసుకెళ్ళాము. తీసుకెళ్ళిన తర్వాత వారం ఉన్నాం అక్కడ. ఏమి లాభం లేదని చెప్పారు. అది 20 లక్షలు అయింది మేడం. 20 లక్షలు అయింది. ఏం లేదు, మేమేం చెప్పలేము అని చెప్పారు మేడం. ఒక 4 వారాల తర్వాత స్వామి గారు ఈ మాదిరి అభిషేకం చేసుకుంటే కాలభైరవ స్వామికి ఏదన్నా చేయొచ్చు, ఇంత దేవుళ్ళే చేయాలి కానీ మనుషుల వల్ల అయితే, డాక్టర్ల వల్ల అయితే ఏం జరగదు అని చెప్పారు మేడం. వచ్చి నేను అభిషేకం చేసి ప్రదర్శన చేసుకున్నాను మేడం. 4 వారాల తర్వాత అబ్బాయి చలనం వచ్చింది మేడం. కాలు కదిలితో 4 వారాల తర్వాత బ్రీతింగ్ వచ్చింది మేడం. స్వామివారికి అభిషేకం చేసుకున్న తర్వాత ప్రతి అష్టమికి స్వామి చెప్పాడు మేడం అభిషేకం చేసి, రేపు బేస్వారం కూడా అష్టమి చేయమన్నాడు మేడం. చేస్తున్నాం మేడం రేపు. ఆయన ప్రతి అష్టమికి కాలభైరవ అభిషేకం చేస్తున్నాం మేడం. ఆయన దయ వల్ల ఈరోజు మీ అబ్బాయి మీ దగ్గర హ్యాపీగా తిరుగుతున్నారు. ఇంతకన్నా ఆనందించాల్సిన విషయం ఇంకోటి లేదు. యాక్చువల్గా మానవుల చేతిలో లేనప్పుడు అంతా భగవంతుడి చేతులనే వదిలేస్తూ ఉంటాం. అదే చేయాల్సింది కూడా. ఈవెన్ దో మన చేతిలో ఉన్నా కూడా అనిపిస్తుంది కానీ మన చేతిలో ఏముండదు. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో అది క్లియర్గా తెలిసిపోతుంది. అప్పుడు మనం ఖచ్చితంగా భగవంతుడి మీద నమ్మకం ఉంచి ఖచ్చితంగా ఒక అడుగు వేస్తే స్వామి మార్గం చూపిస్తారు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం వీళ్ళే. సో ఒక లైవ్ ఎగ్జాంపుల్ కూడా అండి. అసలు డాక్టర్స్ హోప్ వదిలేశారంట, ఇంకా అబ్బాయి బతకడం కష్టము అని చెప్పేశారంట. కేవలం కాలభైరవుడి మీద నమ్మకం ఉంచి ప్రతి అష్టమి రోజు అభిషేకం దీపారాజన చేశారు. ఇంకా హోప్ వదిలేసిన వ్యక్తులు కూడా బతకడం అనేది జరిగింది. మెయిన్గా ఇక్కడ ఏంటి అంటే కాలభైరవుడు దక్షిణ ముఖాన ఉండడం వల్ల అతి శీఘ్రంగా ఫలితం అనేది వస్తుంది అంటున్నారు పూజారి గారు. మరొక ఎనర్జీ పాయింట్కి వెళ్దాం పదండి. మీరు ఇక్కడ చూస్తున్నటువంటి ఈ రాతి రథం అంటే ప్రస్తుతం ఇప్పుడు స్తంభాలు, శత స్తంభాలు ఉన్నటువంటి ఒక మండపంగా పిలుస్తున్నారు. కానీ ఒకప్పుడు ఇది ఎగిరేదట, కదిలేదట. అలాగే ఇక్కడ చూస్తున్నటువంటి మీ ఈ గుర్రానికి కాళ్ళు అనేది నరికేస్తున్నారు. అసలు దీని వెనక ఉన్న హిస్టరీ ఏంటి పూజారి గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పు. ఇది స్వామివారి యొక్క కైంకర్యం కోసంగా కుమారస్వామిని ఒక శిల్పి తన కుమారుడితో కలిసి చెప్పడం జరుగుతుంది. ఈ రాతి మండపాలు చెక్కారట. ఇది యాక్చువల్లీ 1 కిలోమీటర్ దూరంలో స్వామివారికి ఒక పుష్కరిణి ఉంది. ఆ పుష్కరిణి వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. చేరినప్పుడు ఈ పనిలో ఉండగా తన కుమారుడు, శిల్పి కుమారుడు ఈ రాతి రథానికి అంతా కూడా ఈ గుర్రాలకు ప్రాణం పోసి తన ప్రియురాల కోసంగా తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. ఆ చేసినప్పుడు అంటే మంత్రశక్తి ఈ రథం వెళ్తున్నందుకు దుర్నష్టం జరుగుతుందని చెప్పి ఆ తండ్రి ఆ గుర్రాల కాళ్ళు నరికేసి ఇక్కడ నిలిపేశాడు. నిలిపేసిన తర్వాత కుమారుడు ఎదురు తిరిగితే అతను కూడా సంహారం చేశాడు. సంహారం చేసిన తర్వాత అంత ప్రయోజకుడైన కుమారుడు చనిపోయిన తర్వాత నేను ఎందుకని చెప్పి అతను కూడా ఆత్మత్యాగం చేసుకొని ఇక్కడ ప్రశస్తి. అంటే రాటు గుర్రాలకు ప్రాణం పోసి తీసుకొని సామాన్యమైనటువంటి శిల్పులు కాదు. అట్లానే ఈ శతస్తంభ మండపం అంతా కూడా రామాయణ మహాభారత శిల్పశాస్త్రంగా చెప్పింది. ఆ శిల్పశాస్త్రంగా విడించి కూడా మనకి రాములు వారు వారిని చంపేటప్పుడు చెట్టు చాటు నుంచి బాణాలు వేసేటువంటి శిల్పాలు కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. అంటే ఈ రథంలో శివపురాణం, రామాయణం గురించి ఘట్టాలు కూడా ఇంట్లో ఉన్నాయని చెప్తున్నారు. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ రథం అనేది ఎగురుతుంది, అది ఏదైతే చెబుతున్నారో పూజారి గారు, అది కేవలం ఏదో మాటలు, చాలా పురాతన నుంచి వస్తున్న కథలు మాత్రమే కాదు, దీనికి ప్రూఫ్ కూడా ఉంది. ఎందుకంటే ఈ రాతి రథంకు ఉన్నటువంటి చక్రం అనేది కదులుతుంది. అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను పదండి. ఏమవుతుందంటే ఈ పిల్లలు ఇక్కడ ఫొటోస్ దగ్గర చక్రాలకి డ్యామేజ్ అవుతుందని చెప్పి దీనికి ఇట్లా ఇది వేసేసాం. మేము ఇక్కడ పెట్టేసి, లేదంటే ఇది సర్కిల్ లాగా తిరుగుతుందండి. ఓకే.
ఇక్కడ వచ్చి ఆల్రెడీ ఒకసారి బ్రేక్ అయ్యి ఇటువంటి పురాతనం ఇటువంటి మనం బ్రేక్ చేసుకుంటే నష్టం అని చెప్పి దాన్ని సీల్ చేసేసి అట్లా కదలకుండా స్టాండ్ చేసేది. భక్తులకు ఒక చిన్న విజ్ఞప్తి ఏంటి అంటే ఇలాంటి పురాతన ఆలయాలకు వచ్చినప్పుడు దయచేసి మన శిల్పకళా సంపదని దయచేసి డ్యామేజ్ చేయొద్దండి. వస్తున్నారు, హ్యాపీగా చూడండి, ఫోటోలు దిగండి, అంతేకాని అక్కడ ఉన్నటువంటి సంపదను కానీ మనం నష్టం చేసుకోతే మన భావి తరాలకు మనం అది అసలు అందించలేము. ఇది ఒక చిన్న విజ్ఞప్తి సుమన్ టీవీ నెల్లూరు నుంచి. సో ఇప్పటి వరకు మనము చరిత్రపరంగా చూసుకున్నా కూడా పూజారి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ సైంటిఫిక్గా దీని వెనక ఉన్న రీజన్ మనకు నందకిషోర్ రెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ ప్లీజ్. ఏన్షియంట్ సైన్స్ ప్రకారం మీరు కానీ చూసినట్లయితే ఈ మంత్రశాస్త్రానికి ఉన్న శక్తి ఒక మంత్రం మీరు పఠించడం వల్ల మన బాడీ లోపల ఉన్న సెల్స్ అన్నీ కూడా రియాక్ట్ అయ్యేవండి. సో దీనికి ఉదాహరణగా చెప్పాలి అంటే రెజోనెన్స్ హీలింగ్ అంటే మన మంత్ర శబ్దం మన శరీరంలోకి వెళ్ళడం వల్ల మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క భాగం స్పందించేది, ప్రతి ఒక్క సెల్లు దాన్ని యాక్ట్ అయ్యేది అనమాట. దీనికి ఉదాహరణగా చెప్పాలంటే మహాస్వామి వారు చెప్పిన ఉదాహరణ ఒకటి మీకు చెప్పాలి అంటే ఆ కాలాల్లో మన వ్యాధులు కానీ మనకు సంబంధించిన ఎలాంటి బాధలైనా సరే ఒక మంత్రంతో క్లియర్ అయ్యేవండి. ఒక మంత్ర శబ్దం, ఆ శబ్ద తరంగాలు మన శరీరంలో ప్రవహించడం వల్ల మన శరీరంలో ఎక్కడెక్కడైతే లో ఎనర్జీ పాయింట్స్ ఉంటాయో, ఎక్కడెక్కడైతే మనకు బలహీనంగా ఉంటాయో అవన్నీ కూడా బలపడేవి. దానికి ఉదాహరణగా ఆయన చెప్పేవాళ్ళు అనమాట. పూర్వకాలంలో మీరు చూసినట్లయితే మంత్రశక్తికి ఉన్న గొప్పతనం, మనిషి ఆ రోజుల్లో ఋషులు కానీ ఆ తర్వాత సాధకులు కానీ వీళ్ళందరూ కూడా ఎక్కడ కావాలంటే అక్కడ ప్రత్యక్షం అయ్యేవాళ్ళు, ఎక్కడ కావాలంటే అక్కడ మాయం అయ్యేవాళ్ళు. ఎలా మాయం అయ్యేవాళ్ళు, ఎలా ప్రత్యక్షం అయ్యేవాళ్ళు అనే దానికి వెనకాలన్న సైన్స్ కానీ చూస్తే ఒక ఫ్యాన్ సీలింగ్ స్పీడ్ మీరు కానీ చూసినట్లయితే మీరు ఒకటిలో కానీ స్పీడ్లో కానీ పెడితే ఆ ఫ్యాన్ ఇలా తిరుగుతూ ఉంటుంది, వాటి రెక్కలు మీకు కనిపిస్తూ ఉంటాయి. రెండులో కానీ పెడితే వాటిని మళ్ళీ ఆ రెక్కలు కొంచెం కనిపిస్తాయి, గాలి వస్తూ ఉంటుంది. మూడులో కానీ స్పీడ్ కానీ పెంచితే అది మీకు ఓన్లీ గాలి మాత్రమే వస్తుంది, రెక్కలు కనిపించవు. అదేవిధంగా ఒక మంత్రం పఠించడం వల్ల వాళ్ళు ఆ మంత్రానికి ఉన్న వేగాన్ని పెంచడం వల్ల ఆ 2-3 పెట్టడం వల్ల ఆ లోపల ఉండే సెల్స్ అన్నీ స్పిన్ అయ్యేవండి, అంటే తిరగడం మొదలుపెట్టేవి. గట్టిగా తిరగడం వల్ల వాళ్ళు అంతర్ధానం అయ్యేవాళ్ళు. మళ్ళీ వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ ఆ మంత్రం యొక్క పఠనాన్ని స్పీడ్ తగ్గించేవాళ్ళు, అంటే స్లోగా చెప్పడం వల్ల వాళ్ళు కావాల్సిన ప్రదేశాల్లో వాళ్ళు మళ్ళీ అక్కడ ప్రత్యక్షం అయ్యేవాళ్ళు. సో ఈ మెకానిజం ప్రకారం ఆ కాలాల్లో శిలలు వీటికి కూడా ఒక మంత్రోచ్చారణతో వీటికి ప్రతిష్ఠ చేసి తూర్పు ముఖంగా ఉండే ఇది దక్షిణముఖంగా మారి, అంటే ఎందుకు అంటే తంజావూరు తను ప్రేమించిన ప్రియురాలు దక్షిణముఖంగా ఉన్న తంజావూరులో ఉంది కాబట్టి దక్షిణముఖంగా తిప్పి ప్రయాణం చేయాలనుకున్నాడు. అంటే దీంట్లో మీరు పాజిటివ్ థింగ్ చూడాల్సింది ఏంటంటే ఆ మంత్రశక్తికి ఉన్న గొప్పతనం ఆ కాలాల్లో ఆ శిల్ప కళలకు ఉండేది. జీవం లేని వాటికి కూడా జీవం పోయగలిగిన శక్తి ఈ రోజుకి ప్రపంచంలో ఒకే ఒక ధర్మంలో, సనాతన ధర్మంలో మన భారతదేశంలో మాత్రమే ఉందని చాలా సగర్వంగా చెప్తున్నానండి. ఇప్పుడు మీరు చూసినటువంటి ఈ రాతి మండపానికి మరొక విశిష్టత కూడా ఉంది. అంటే ఇక్కడ ఏం బేస్ లేకుండానే ఒకదాని తర్వాత ఒకటి పేర్చుకుంటూ కట్టారంట. దాన్ని క్లియర్గా పూజారి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. స్వామి చెప్పండి. ఈ మండపానికి కూడా కింద పునాది అనేటటువంటి ఏమీ లేదు. అది కూడా మనకేంటంటే ఈ యొక్క లాస్ట్ స్టోన్ ఇది. ఈ స్టోన్ నుంచి ఒక స్టోన్ పేర్చుకుంటూ ఈ మండపాన్ని సదాకారంగా చెక్కడం, శిల్పం నిలబడడం జరిగింది. అంటే అటువంటి ఒక ఇంత బరువైన స్టోన్ కూడా మంత్రశక్తి ఇక్కడ నిలబడి ఉందని ఒక ప్రత్యేకతోటి స్వామివారి యొక్క నమ్మకంతో ఇక్కడ నిలబడి ఉంది. 1400 సంవత్సరాల నుంచి ఈ రాతి మండపం చెక్కు చెదరకుండా ఇలాగే ఉంది. ఇదొక విశిష్టత కూడా చెప్పొచ్చు రాతి మండపానికి. ఓకే, సో ఆలయంలో సుజనా గారు ఉన్నారు, కోవూరు నుంచి వచ్చారు. మేడం సార్ చెప్పినటువంటి ఒక టెంపుల్కి వెళ్ళి తనకున్న సమస్యను ఏదైతే తగ్గించుకున్నారో అని చెప్పారు. ఆ టెంపుల్ ఏంటి, ఆ సమస్య ఏంటి, మేడం అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, సార్ చెప్పిన షుగర్కి దేవాలయం ఉంది కదా, వెన్ని కరుంబేశ్వర అని, అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామివారు విభూతి ఇచ్చారు. ఆ విభూతి 43 రోజులు మంత్రం ఒకటి ఇచ్చారు. ఆ మంత్రము 43 డేస్ చేయమన్నారు. చేసామండి. 250 ఉన్నది 150కి వచ్చిందండి. మామూలుగా అయితే 250, 270 ఉండేది షుగరు, అది 150కి వచ్చింది. మెయింటైన్ అవుతుంది అది అలాగే. ఇంకా టెస్ట్ చేసుకోలేదు, ఒక 20 డేస్ అయింది. మాకైతే మీరు చాలా మీరు చెప్పిన ప్రతి గుడి మేము చూస్తున్నాం సార్. ఎన్ని గుడిలో ఇక్కడికి వస్తున్నారని అసలు టెన్షన్గా వచ్చాను నేను.
సార్ మీరు చెప్పారు, చాలా దేవాలయాల గురించి చెప్పారు, అక్కడ ఉన్నటువంటి ఎనర్జీ పాయింట్స్ గురించి చెప్పారు. దానికి ప్రత్యక్ష సాక్షి ఈరోజు మనం ఈ మల్లాం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో సుజనా గారే. ఈరోజు నిజంగా సుబ్రహ్మణ్యం దగ్గరికి వచ్చేటప్పుడు కూడా మనం అందరూ ప్రయాణం చేసేటప్పుడు కూడా కావ్య మేము అసలు ఊహించలేదండి. నిజంగా మా వెహికల్ వెళ్తా ఉన్నాం, మా వెహికల్కి ముందు ఒక వెహికల్ వెళ్తుంది. ఆ వెహికల్కి సుబ్రహ్మణ్యుడు నెమలి ఆసనం పైన కూర్చొని దాదాపుగా 5 నుంచి 10 నిమిషాలు ఆయన మనతో పాటే ట్రావెల్ చేశాడు. అందరం కలిసి మళ్ళీ దండం పెట్టుకున్నాం. సుబ్రహ్మణ్య క్షేత్రానికి వచ్చేటప్పుడు కూడా ఎంత పవర్ఫుల్ క్షేత్రం కాకపోతే మాకు వాటి యొక్క సూచికలన్నీ ముందే చూపించాయి. అదేవిధంగా మనం షుగర్ది ఎప్పటి నుంచో చెప్తున్నాం, దాదాపుగా ఇప్పుడు దాకా 7,000 మందికి హీల్ అయిందని చెప్తున్నారు. సో వాటిల్లో ఒకరు వచ్చి ఆ వెన్నుకరంబేశ్వర టెంపుల్ అండి, ఇది మన కుంభకోణం దగ్గర ఉన్న ఒక టెంపుల్ చెప్పాము. అక్కడికి వెళ్ళి ఆ ప్రసాదం తీసుకోవడం వల్ల, ఆ ప్రసాదాన్ని ఒక మంత్రోచ్చారణతో తీసుకోవడం వల్ల అది ఒక ట్యాబ్లెట్ లాగా పనిచేసి షుగర్ తగ్గడం అనేది మొదలైందండి. సో వాటిల్లో ఈరోజు సాక్షిని మీరే చూశారు. చాలా థ్యాంక్స్ అమ్మా. మేము అదృష్టవంతులం అండి. ఆలయ లోపల గోడల మీద వల్లీదేవి యొక్క కళ్యాణ ఘట్టం మొత్తం కూడా క్లియర్గా రాసి ఉంచిందండి. అది ఒకసారి చూద్దాము. వల్లి పర్వత అడవుల యందు శివముని అనే సన్యాసి సంచరించేవాడు. ఒకరోజు అందమైన జింకను చూసి దానితో మానసిక రసకేలి గాంచి వచ్చాడు. అది గర్భం ధరించి కొంతకాల వ్యవధిలో స్త్రీ శిశువును జన్మించింది. సో ఇలా ప్రతి ఒక్క ఘట్టాన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ దానికి రిలేటబుల్ ఒక పిక్చర్స్ని దానిపైన చిత్రీకరించడం జరిగింది. మనకు క్లియర్గా చదవచ్చు. నెక్స్ట్ ఘట్టానికి వస్తే ఆహార సంపాదనకై నంబి దంపతులు అడవికి వెళ్ళగా ఆ స్త్రీ శిశువును చూసి స్త్రీ సంతానము లేని వారికి ఆ భగవంతుడే ఇచ్చారని ఆ శిశువును తీసుకుని పోయి అల్లారు ముద్దుగా పెంచి శ్రీ వల్లి అని పేరు పెట్టారు. అలాగే నెక్స్ట్ ఘట్టానికి వెళ్దాం. యుక్త వయసులో ఉన్న శ్రీ వల్లిని తల్లిదండ్రులు జొన్న పొలంలో పిట్టలు తరుముతుంటగా పంపిరి. నారదుడు ఆ సౌందర్యవంతిని చూసి సుబ్రహ్మణ్యునికి ఆమె అందాల గురించి చెప్పి ఆమె వద్దకు పంపారు. సో ప్రతి ఒక్క ఘట్టానికి సంబంధించినటువంటి పిక్చర్స్ ఏదైతే ఉన్నాయో క్లియర్ కట్గా కూడా ఇక్కడ చిత్రీకరించడం అనేది జరిగింది. స్వామివారు వేటగాని రూపంలో వెళ్ళి శ్రీ వల్లి యొక్క సౌందర్యానికి ముగ్ధుడై ఆమె వద్దకు వెళ్ళారు. స్వామివారిని చూసి సిగ్గు ముగ్గులు తొడిగినది. స్వామివారు తన వృత్తాంతం చెప్పి నన్ను వివాహం ఆడనగా ఆమె దానికి అంగీకరించలేదు. స్వామివారు తన సోదరుడు వినాయకునితో తన పెళ్లి వ్యవహారానికి సహాయం అడగని ప్రార్థించగా ఆయన ఏనుగు రూపంలో శ్రీ వల్లి వైపుకు వెళ్ళగా ఆమె భయంతో వెనుతిరిగి స్వామివారిపై పడి ఆలింగనం చేసి ఆ టైంలో స్వామివారి పాదాభివందనం చేసి వివాహానికి సుముఖులయ్యారు. వీరి కలయిక నంబి దంపతులకు తెలిసి వారికి పెళ్లి అంగీకరించారు. సో వల్లీదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పెళ్లి ఘట్టం అనేది చాలా అపురూపంగా చాలా అందంగా ఇక్కడ వివరించారండి. సో ఇది చూసాం కదా, ఇది విన్నాం కదా, మరి వల్లి అమ్మవారిని చూడుకుంటే ఎలాగా? పదండి చూద్దాం. ఈ ఆలయాన్ని మొత్తాన్ని కూడా చోళులు పునర్నిర్మించారని చెప్తూ ఉంటారు. దానికి ప్రతీకగానే ఇక్కడ నాట్య గణపతి శిల అయితే ఉంది. యాక్చువల్గా గణపతి అనేది ఈ రూపంలో అనేది దర్శనం ఇవ్వడం చాలా తక్కువగా జరుగుతుంది. నాట్య గణపతి అనే గణపతిని మనం చాలా రేర్గా చూస్తూ ఉంటామండి. జనరల్గా మన దగ్గర ఉండే గణపతులందరూ కూడా చాలా శాంత స్వరూపులుగా కామ్గా ఉంటారు. కానీ మల్లాంలో ఉన్నటువంటి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో గణపతి ఎక్కడైతే ఉపాలయాల్లాగా ఇక్కడ ఉన్నాయో అక్కడంతా కూడా ఇక్కడ గణపతి నాట్య గణపతిగా దర్శనమిస్తారు. ఇది ఒక ప్రత్యేకత అని కూడా చెప్పచ్చు. ఇక్కడ ఆలయంలో ఉన్నటువంటి రాహు విగ్రహం తిరునాగేశ్వర్లో మాత్రమే ఉంది. మళ్ళీ మల్లాం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో మాత్రమే ఉంది. ఈ విగ్రహం యొక్క విశిష్టతను సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ తిరునాగేశ్వరంలో ఉన్న రాహు గురించి మీరు చెప్పినట్లయితే, తిరునాగేశ్వరంలో ఉన్న రాహుకి మీరు పాలాభిషేకం చేస్తే అవి బ్లూ కలర్లో మారుతాయండి. ఎందుకంటే రాహు వర్ణం ఎప్పుడు కూడా బ్లూ రంగులో ఉంటుంది. సో అలాంటి ప్రతిమ సేమ్ అలాంటి నైపుణ్యంతోనే మళ్ళీ ఆ శిల దగ్గర పెట్టడం జరిగింది. ఇదే ప్రతిమ అక్కడ ఉంటుందండి తిరునాగేశ్వర ఆలయంలో. మీరు చూసినట్లయితే ఇదే ప్రతిమ, ఇదే శిల ఉంటుంది, ఇదే ఉంటుంది. సో అక్కడ అభిషేకం చేయడం వల్ల పాలన్నీ కూడా బ్లూ కలర్లో మారుతాయి.
సో అది విశేషం. ఇక్కడ కూడా ఇలాంటి విగ్రహం ఉండడం నిజంగానే విశేషం అండి. ఇది ఎందుకంటే ఏ కోటి దేవాలయాల్లో ఒక దేవాలయంలో మాత్రమే ఇలా ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి ఈ రాహుకి ఎలాంటి పూజలు జరుగుతాయి, ఏ వారాలు జరుగుతాయి, ఏ పూజలు చేస్తే ఎలాంటి ఫలితాలు మనకి లభిస్తాయో పూజారి గారిని తెలుసుకుందాం. స్వామి, రాహు మనకి తిరునాగేశ్వరంలో ఇటువంటి శిల కనబడుతుందండి. ఈ యొక్క సర్పదోషాలకి బాగా విశేషమైనటువంటి విగ్రహం ఇది. అట్లానే ఆడవాళ్ళకి వచ్చేటువంటి ఎటువంటి దోషాలైనా ఉన్నాయి, వంధ్యా దోషాలన్నీ పోతాయి. ఇక్కడ 18 ఆదివారాలు ఈ యొక్క రాహు కనుక మనం అభిషేక పూజ కార్యక్రమం చేసి నిమ్మకాయలు దీపారాధన కనుక చేసినట్లయితే వారికి ఉండేటువంటి ఎటువంటి దోషాలను, ఆడవాళ్ళకి కలిగే దోషాలైనా కూడా నశించి వాళ్ళు అనుకున్న పని పూర్తవుతుంది. అట్లానే వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైనా ఉన్నా ఇక్కడ అభిషేకం చేసుకున్నట్లయితే వాళ్ళకి 18 రాహుకి వచ్చి 18 వారాలు చేసుకోవాలి. ఇప్పుడు మీరు చెప్పారు స్త్రీకి ఉన్నటువంటి వంధ్యా దోషాలకి నిమ్మకాయ దీపం పెట్టాలి అని చెప్పాలి. అలాగే పెళ్లి సమస్యకి ఏమిలాంటివి? ఓన్లీ అభిషేకమేనా లేకపోతే ఏమైనా? ఓన్లీ అభిషేకం 18 వారాలు. ఓకే, వల్లి అమ్మవారిని దర్శించుకున్నాం, మరి శ్రీ దేవసేన అమ్మవారిని దర్శించుకోపోతే ఎలా? కదండి. జనరల్గా బ్రహ్మదేవుడికి ఆలయాలు మరియు ఉప ఆలయాలు రెండు కూడా చాలా తక్కువగా ఉంటాయి. కానీ మల్లాం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మదేవుడు కూడా ఉన్నారు, మనం దర్శించవచ్చు. చోళుల సాంప్రదాయం ప్రకారం వాళ్ళు బ్రహ్మదేవుని కూడా పూజిస్తారు. ఎందుకు చిహ్నంగా అంటే సృష్టికి మూలం బ్రహ్మదేవుడే కాబట్టి, పైగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా స్వయంభుగా వచ్చారు కాబట్టి దానికి ప్రతీకగా బ్రహ్మదేవుడిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగిందని చెప్పేసి ఆలయ పురాణాలు చెప్తున్నారు.